ఎవరన్నా వచ్చి మాకు త్యాగాలు చేస్తారా? గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేరు. ఎందుకని? ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ పెద్ద సినిమాని అయితే అడ్డుకుంటామని చెప్తున్నారు. ఏ విధంగా అంటే, మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ ఇవ్వాల్సిందే, సింగిల్ స్క్రీన్లకి పర్సంటేజ్ ఇవ్వకుంటే మాత్రం ఈ సినిమాని అయితే సింగిల్ స్క్రీన్ లో ఆడనివ్వబోమని అయితే స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ సినిమాని కావాలని అడ్డుకుంటున్నారు రామ్ చరణ్ గారి సినిమాని. ఇంతకు ముందుకు మీరు ప్రీవియస్ గా రాజసాబ్ రిలీజ్ అయింది, తర్వాత సాలార్ సినిమా రిలీజ్ అయింది, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నిటికీ మీరు పర్సంటేజ్ విధానం అడగాల్సింది కదా. పర్టికులర్ గా మీరు రామ్ చరణ్ గారి సినిమాకే ఈ విధంగా పర్సంటేజ్ విధానం ఎందుకు అడుగుతున్నారు అని అయితే స్పష్టంగా ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక విషయానికి వస్తే దీనికి అంతటికి కారణం దిల్ రాజు గారు, అదే విధంగా ఆయన బ్రదర్ అయితే సిరీస్ గారు అని అయితే తెలుస్తుంది. సిరీస్ గారు ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్ గారి పైన ప్రతిసారి అక్కసకక్కే విధంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది, కానీ మాకు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎవ్వరు ఏమి ఇవ్వలేదు, హీరో వచ్చి మాకు ఏమైనా ఇచ్చాడా అనే ఒక రేంజ్ లో మాట్లాడారు. ఇప్పుడు అదే సినిమా ఒకవేళ హిట్ అయ్యి లాభాల్లో ఉంటే నువ్వేమైనా హీరోకి ఇస్తావా? డబ్బులు ఇవ్వవు కదా. నీ లాభం కోసం నువ్వు సినిమా తీసావు, కానీ నష్టపోతే హీరో మీద తోసేయడం ఏంటని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే సిరీస్ గారిని తీవ్రంగా తేడుతున్నారు. కానీ ఈ పెద్ద సినిమాకి ఎందుకు ఇంత నెగిటివిటీ చేస్తున్నారు? మళ్ళీ పెద్ద సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ మూసుకొని కూర్చుంటారు, ఇలాంటి పద్ధతులు సరికాదనే చెప్తున్నారు. ఆల్రెడీ పర్సంటేజ్ విధానం 3% వరకు అమల్లో ఉంది, ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తావు? కానీ వీళ్ళు ఎగ్జిబిటర్లు ఏమని మాట్లాడుతున్నారు అంటే, సింగిల్ స్క్రీన్ ఓనర్లు మీరు ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో 30% 40% ఇస్తున్నారు కదా, మాకు కూడా అదే విధానం అమలు చేయండి అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే వారు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటా పోతే అసలు కుదిరేది కాదు. నెక్స్ట్ సినిమాలకి ఈ గొంతెమ్మ కోరికలు కోరకుండానే రిలీజ్ చేస్తారు, కావాలనే పెద్ద సినిమాకి కుట్ర జరుగుతుంది అని చాలా మంది సినిమా ఇండస్ట్రీ వర్గాలు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఆల్రెడీ అందరూ ప్రొడ్యూసర్లు మీటింగ్ అయ్యి చిరంజీవి గారితో మాట్లాడి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారు. పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందామన్నారు. కానీ తీరా చూస్తే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద సినిమాని అడ్డుకుంటామన్నాడు. ఎంతవరకు సమంజసమని చెప్తున్నారు. ఓవరాల్ గా ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళందరూ కూడా చిరంజీవి అభిమానులకి, అదే విధంగా రామ్ చరణ్ గారి అభిమానులకి శత్రువులు అవుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఒకవేళ ఈ విధంగానే అమలు అయితే మాత్రం పెద్ద సినిమా సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ కావడం కష్టమే. ఇంకా ఓన్లీ మల్టీప్లెక్స్ లో మాత్రమే రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా సింగిల్ స్క్రీన్ లో ఎంజాయ్ చేసినంత మీరు మల్టీప్లెక్స్ లో ఎంజాయ్ చేయగలరా అని సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కూడా ఎగ్జిబిటర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ ను వీళ్ళు కావాలనే భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. అదే విధంగా రీసెంట్ గా సునీల్ నారాయణ్ కూడా తన పదవికి రాజీనామా చేయడంపై హాట్ టాపిక్ గా మారింది. ఆయన హెల్త్ ఇష్యూ అవడం వల్లనే సునీల్ నారాయణ్ గారు రిజైన్ చేశారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లో కొత్తగా వస్తారు. ఈ చర్చ మొత్తం దారి తీసి లాస్ట్ కి చిరంజీవి గారి దగ్గర అయితే పంచాయతీ అయితే వేస్తట్టున్నారు. పంచాయతీ వేసి తొందరగా తెంపండి, లేదంటే గాన పెద్ద సినిమా చాలా వరకు నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ పెద్ద సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 160 కోట్ల మేర బిజినెస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా టికెట్లు రేట్లు పెంచకుండా, లేదంటే ఇదే విధంగా గోల చేస్తే మాత్రం నష్టపోయేది మాత్రం పెద్ద సినిమానే కాదు, ఇండస్ట్రీ మొత్తం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ చరణ్ గారి సినిమాను అడ్డుకుంటే చరణ్ గారికి నష్టపోయేది ప్రొడ్యూసర్లే, మీరే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, కొన్నవారే నష్టపోతారు. ఆయన రెమ్యునరేషన్ ఆయనకి వచ్చేస్తుంది. సో దయచేసి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా మీరందరూ సైడ్ తప్పుకుంటే సినిమా రిలీజ్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడతామని రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారి సినిమాని అడ్డుకునే ఏ విధంగా చూస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.